బ్రేకింగ్ న్యూస్ హనుమకొండ జిల్లాలోని కాకతీయ డిగ్రీ కాలేజ్ పోలింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సెంటర్ వద్ద అభ్యర్థుల అనుచరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేసి మరి పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి వీరిని బలవంతంగా పోలింగ్ బూత్ నుంచి వెళ్లగొడుతున్నారు. ఇదే టైంలో పోలీసులు అభ్యర్థుల అనుచరుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం నెలకొంది. అవన్నీ చేయలేదు మొత్తం వెహికల్ ఏది వస్తుందా వస్తలేదు చికెన్ లీసేయండి చికెన్ లీసే ఆర్గ్యుమెంట్ చేస్తా హన్మకొండ జిల్లా కాకతీయ డిగ్రీ కాలేజ్ పోలింగ్ సెంటర్ దగ్గర ఏర్పడిన ఈ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను సెంటర్ దగ్గర నుండి మా ప్రతినిధి వేణు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది, అసలు పోలీసులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా 5,000 పైచీలకు ఓట్లు ఉంటే అందులో 2,800 ఓట్లు హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో 4 పోలింగ్ కేంద్రాలు ఇక్కడే ఒక చోట ఉండడంతో కూడా భారీగా అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు ఇక్కడే టెంట్లు వేసుకొని మరి ప్రచారాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు 14 మంది మొత్తంగా 19 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే 14 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి అనుచర గణం అంతా కూడా దాదాపు 10ల సంఖ్యలో ఒక్కొక్క చోట గుమిగూడి ప్రచారం నిర్వహిస్తుండడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా పోలీసుల రంగప్రవేశం చేసి అక్కడి నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఉండొద్దంటూ కూడా బలవంతంగా ఆ టీచర్లను అందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఆ పోలీసులతో వాగ్వాదం దిగడంతో కూడా కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటూ కూడా బెదిరించి మరి ఇక్కడి నుంచి పంపించారు. అయితే దాదాపు 200 నుంచి 300 పైగా ఒకే చోట గుమిగూడము, అది హైవే పై ఉన్నటువంటి సెంటర్ కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఇష్యూ కావడం, దాంతో పాటుగా టీచర్ల సంఘాల మధ్య కూడా లా అండ్ ఆర్డర్ గొడవలు జరిగితే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఇష్యూ అయ్యే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు భారీగా ఈ సెంటర్ వద్ద మోహరించారు. పూర్తిగా ఏసీపీ అధికారి ఇక్కడ ఉండి ఆ పరిస్థితిని పూర్తి స్థాయి లోపల పర్యవేక్షణ జరుగుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనా కూడా కీలకమైనటువంటి సెంటర్ కావడం, భారీగా ఓటర్లు ఈ పోలింగ్ సెంటర్ తరలిన నేపథ్యంలో కూడా అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఓటర్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో కూడా పూర్తి హై అలర్ట్ అయితే పోలీసులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ టెంట్లు వేసినా కూడా కాల్ చేయించి వెళ్ళగొట్టే పరిస్థితి చేస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే అయిపోయే వరకు 4 గంటల వరకు కూడా హై అలర్ట్ లోపల అయితే పోలీసులు భారీగా మోహరించి ప్రస్తుతం కేడీ సెంటర్ వద్ద అయితే విధుల్లో ఉన్న పరిస్థితి ఉంది. సప్తాజ్, అయితే వేణు, వీళ్ళ మీద ఏమైనా కేసులు పడే అవకాశం ఉందనుకోవచ్చా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మొదటగా టీచర్లందరికీ కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ నిబంధనల విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళాలంటూ కూడా మొదట వార్నింగ్స్ అయితే ఇష్యూ జారీ చేశారు. ఒకవేళ కనుక వినకపోతే మాత్రం తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలను అనుసరించి కూడా కేసులు నమోదు చేయాల్సి వస్తుందంటూ కూడా పూర్తిగా అనౌన్స్మెంట్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల అనుచరులకైతే ఆ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కేసులు నమోదవుతాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు. సో అప్పటి వరకు సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా కూడా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఫిర్యాదు చేస్తే తప్పకుండా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక మొదటిసారి కాబట్టి పోలీసులు వార్నింగ్స్ ఇచ్చి వెళ్ళగొట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి దీనిపై ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ జరిగితే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికైతే ప్రస్తుతము పరిస్థితులు అయితే పోలీసుల అదుపులోనే ఉంది. కొంత ఇక్కడ గుమిగున్న అనుచరులందరినీ కూడా వెళ్ళగొట్టిన పరిస్థితి. సో మొత్తం చూడాలి, మళ్ళీ కొంత ఓటర్లు అయితే భారీగా సెంటర్లకు తరలి వస్తున్న నేపథ్యం లోపల మళ్ళీ అభ్యర్థులు రావడం, అభ్యర్థుల అనుచరులు ప్రచారం నిర్వహిస్తే మాత్రం ఎన్నికల నిబంధనల అనుసారంగానే కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. సప్తాజ్, రైట్, థ్యాంక్ యూ వేణు. మొత్తం వెహికల్ ఏది వస్తుందా వస్తలేదు